హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఈరోజైతే ఇంకొక లాంగ్ వీడియోతో వచ్చానండి. ప్రతి వీడియోలో కూడా నేను ఒక ఆర్నమెంట్ అయితే చూపిస్తూ చూపిస్తున్నాను గదా! వీడియో చెప్తున్నాను గదా! అవేంటంటే ఇయర్లీ వన్స్ ఏదోటి ప్లాన్ చేసి తీసుకున్నాం అనమాట. బట్ కానీ ఇది అలాంటిది కాదండి. ఇది ఓల్డ్‌దనమాట. ఇయర్ కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. స్కీమ్ అయితే రన్ అవుతుంది. బట్ ఇంకా ఏం ఆర్నమెంట్ తీసుకోలేదు. తీసుకుంటే గనక డెఫినెట్‌గా నేనైతే మీకు షేర్ చేస్తానండి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ చూపించేదైతే మాత్రము కొన్ని డేస్ బ్యాక్ డేస్ కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నదనమాట. సో, ఇది చూపించడానికి కూడా కారణం ఏంటంటే, మనము ఓల్డ్ జ్యువెలరీ ఉందని, చాలామంది దాన్ని నచ్చలేదని వేసుకోవడం మానేస్తూ ఉంటారు. ప్లస్ అలాగే దాన్ని చేంజ్ చేయాలని కూడా అనుకుంటూ ఉంటారు. సో, అలా అనుకునే వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. తర్వాత నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ అని చెప్పాను కదండీ! కొన్ని ఇయర్స్ అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పుడు గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? రేట్ వేరియేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, మాకేంటండి లాభం మీరు వేరియేషన్ చూపించడం వల్ల అంటే, దాని గురించి కూడా చెప్తానండి ఈ వీడియోలో. మనము ఓల్డ్‌గా ముందెప్పుడో తీసుకున్న జ్యువెలరీని ఏది కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. మనకి ఒకే ఒక కారణం అనమాట. అది ఎంత వాల్యూదయినప్పటికీ నాకు ఈ మోడల్ నచ్చలేదనే ఒకే రీజన్‌తో మనం దాన్ని చిన్న చూపు చూస్తామనమాట. సో, ఈ టాపిక్ మాట్లాడుతూ ఈ బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను. ఈ టాపిక్ మాట్లాడుతూ చెప్పేసాను కదా బ్యాంగిల్స్ అని. బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను. సో, చూసేయండి. సో, ఇవైతే మీరు చూసారు కదా బాక్స్ మీద, కళ్యాణ్ జ్యువెలర్స్‌లో తీసుకున్నాననమాట. చూస్తున్నారు కదండీ బ్యాంగిల్స్ అయితే చాలా క్లాసీ మోడల్ అండి ఇవైతే. మీరు రియల్‌గా చూస్తే చాలా బావుంటాయి. మీకు వీడియోలో కన్నా చాలా బావుంటాయన్నమాట. ఇవి 10 ఇయర్స్ బ్యాక్ అయినప్పటికీ నేను చాలా ట్రెండీగా ఆలోచించే తీసుకున్నాను. అప్పుడు కూడా మనకి కొంచెము హాలోగా వచ్చే మోడల్స్ ఉండేవి. బట్ కానీ నాకేంటంటే ఇవి కొంచెం క్లాసీగా ఉంటాయి కదా అని ఇలా తీసుకున్నాననమాట. ఈ మోడల్‌లో మీరు చూసినట్టయితే వీటిల్లో ఎలాంటి ప్లాస్టిక్ బ్యాంగిల్ ఇన్సర్ట్ చేయరు. చూసారు కదా! సో, ఓకే. దీని డీటెయిల్స్ చెప్తానండి నేను. ఇది ఎంత వెయిట్ పడింది? ఈ 2 బ్యాంగిల్స్ ఎంత వెయిటు? ఎంత ఎంత మనీ అయింది? అప్పుడు ఒక గ్రామ్ ఎంత కాస్ట్ అనేవి మాట్లాడుకుందాము. దానికన్నా ముందు నాకివి వద్దు అనుకుంటున్నానండి ఇప్పుడు. వద్దు అంటే ఎందుకనేది చెప్తాను వినండి. ఈ బ్యాంగిల్స్ నేను 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. అప్పుడు నాకు ఇవి సరిపోయాయి. కరెక్ట్‌గా ఉండేవి. నేను అలా తీసుకున్నాను. కానీ 10 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి లేడీస్‌లో చేంజ్ వస్తుంది కదా! సో, నాకు ఇప్పుడు ఇవి పట్టట్లేదనమాట. అంటే చాలా టైట్‌గా ఎక్కుతున్నాయన్నమాట. సో, ఇవి ఉండి కూడా లేనట్టే అన్నమాట. నేను వేసుకోవడానికి కుదరక నేను ఇవి లోపలే దాచే ఉంచుతున్నాను. సరే ఇంకా ఎందుకు ఇలాంటివి చేంజ్ చేసేద్దామా అని నాకు థాట్ అనమాట. ఐడియా వచ్చింది. బట్ కానీ ఇవి చేంజ్ చేయడం వల్ల నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. మన దగ్గర ఉన్న బంగారం ఏదైనా ఓల్డ్‌ది చేంజ్ చేద్దాము అనుకున్నప్పుడు చాలా మనకి లాస్ అవుతామండి. అది మనము మనీ రూపంలో లాస్ అయితే పర్వాలేదు. బట్ కానీ బంగారం రూపంలో కూడా లాస్ అవుతాం అన్నమాట. మనీ అంటే ఏముందండి, జీఎస్టీ ఉంది. జీఎస్టీ రాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ప్లస్ ఏంటంటే తరుగు మజూరు ఉంటుంది. అది రాదు వెనక్కి. అది తెలిసిందే మనకి. బట్ కానీ ఎప్పుడైతే మనము ఈ బంగారాన్ని తీసుకెళ్తామో, ఇవి అరిగిపోయాయని చెప్పేసి, లేదంటే డస్ట్ పట్టిందని చెప్పేసి మీకు వెయిట్ ఎక్కువ చూపిస్తుంది. అవన్నీ క్లియర్ చేసి మేము వెయిట్ చూసుకుంటాము అంటారు. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ప్యూరిటీ చెక్ కూడా చేసుకుంటామండి అంటారు. ఎందుకంటే ఒక షాప్‌లో కొన్నవి ఎప్పుడు కూడా వేరే వాళ్ళు బాలేదని అంటారు.
నేను ఇలా అంటున్నానని వేరేగా అనుకోవద్దండి. మా చల్ల పుల్లగా ఉందని ఎవరు చెప్పరు అన్నట్టు, ఏ షాప్‌లో కొన్నవి వాళ్ళు చాలా ప్యూర్‌గా ఉన్నాయనే చెప్తారండి. పక్క షాప్ తీసుకెళ్ళి ఎప్పుడైతే చూపిస్తామో ప్యూరిటీ చెకింగ్‌లో క్లియర్‌గా ఇవి ప్యూర్‌గా లేవు. లేదంటే 22 క్యారెట్ అల్లా ఇది 22 క్యారెట్ లేదు, 18 క్యారెట్ ఉంది. ఇలాంటివేవో చెప్తూ ఉంటారు. మనకి అమ్మే టైంలో రేట్ అయితే అస్సలు రాదనమాట. సో, ఇప్పుడు నేను ఇవి ఇద్దామనే ఆలోచన అయితే మానుకున్నానండి. సో, ఇదే రీజన్స్ అనమాట. నాకున్న కారణం వల్ల అవే. కానీ ఇవేమైనా పాడైపోయాయా అంటే లేదండి. చాలా స్ట్రాంగ్ మోడలు. అసలా ఎలాంటి విరిగిపోవడం గానీ, కరిగిపోవడం గానీ ఏమీ లేవు. ఎందుకంటే ఇవి డైలీ వేసుకొనేం తిరిగేయం కదా! సో, నా ప్రాబ్లమ్ అదనమాట. మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. కానీ మరి బెస్ట్ ఆప్షన్ ఏంటండి? మీరు అమ్మకుండా, వేసుకోకుండా బీరువాలో పెట్టడం ఎంతవరకు కరెక్టు అని అనుకుంటారేమో. కరెక్టే అండి. ఈ డౌట్ అయితే నాకు రైజ్ అయింది. బట్ కానీ పిల్లలు ఉంటారు కదా! వాళ్ళేసుకుంటారనమాట. నాకైతే అమ్మాయి ఉందండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు ఇవి అమ్ముకొని మరీ నేను కొనాలి అన్న సిట్యుయేషన్ అయితే లేదు. అమ్మాయిలు ఉంటే గనక ఖచ్చితంగా ఇప్పుడు నాకైతే చిన్నవైపోయాయి. ఫ్యూచర్‌లో మా పాపకి సరిపోతాయి కదా! సో, అందుకని చెప్పి నేను ఇవ్వట్లేదు. మీరు క్లియర్‌గా చూడండి, మోడల్ ఒకసారైతే చూపిస్తాను. చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందంటే వీటిల్లో చాలా మైన్యూట్ డీటెయిలింగ్ ఉంది. బ్యాంగిల్స్ నాకు చాలా ఇష్టం అండి. అసలు ఎక్కడ కూడా చిన్న ప్లేస్ కూడా వదలలేదు. చూసారా? అప్పుడు 2 తీసుకున్నానండి. అప్పుడు 2 తీసుకోవడానికి కారణం ఏంటంటే అప్పట్లో అంతే ఉంది మనీ. అంత ఐడియా కూడా లేదు. ఎలాగోలాగా మనం ఎక్కడైనా లోన్ తీసుకొచ్చి 4 కంప్లీట్‌గా తీసేసుకుందాము. 4 ఉంటే కరెక్ట్‌గా సెట్ ఉంటాయి కదా! అనే ఆలోచన కూడా అప్పుడు లేదసలా. అలా గనక తీసుకొనుంటే ఇప్పుడు వేరేగా ఉందును సిట్యుయేషన్. 4 ఉందును నా దగ్గర బ్యాంగిల్స్. అప్పుడు రేట్‌లో తీసుకోవాల్సింది అసల. చాలా మిస్టేక్ అండి అదసల. చూసారా? ఇదొక 1 ఇంచ్ వచ్చింది. తర్వాత ఈ యారోస్‌లా వచ్చి ఇదొక 1 ½ ఇంచ్‌లా వచ్చింది. మొత్తం బ్యాంగిల్ అంతా కూడా అలాగే ఉన్నాయన్నమాట. చుట్టూ అలాగే ఉన్నాయి. అర్థమైందా మీకు? సో, అదనమాట. నేను అమ్మకపోవడానికి కారణం. సో, నాకు అమ్మాయి ఉంది కాబట్టి అమ్మట్లేదని చెప్తున్నాను. బట్ అమ్మాయి లేకపోయినా అమ్మొద్దండి. ఎందుకంటే ఇవి అసలు విరగలేదు. అంటే మీకు అవి గనక విరిగిపోయాయి, లేదంటే సంథింగ్ ఏదైనా పాడైపోయాయి, లేదంటే ఏమన్నా డ్రెసెస్‌కి తగులుకుంటున్నాయి, అలా ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే అది వేరే విషయం అండి. బట్ కానీ డ్యామేజ్ అనేది లేకుండా ఒక కరెక్ట్‌గా నీట్‌గా ఉండే ఐటెమ్‌ని, అసలు రిపేర్ అనే లేని ఐటెమ్‌ని ఇవ్వడం అనేది చాలా మైనస్ అనమాట. అది ఎంత మైనస్ అంటే ఇంకా మనకది ఊరికే పోయినట్టేనండి మనీ. ఇప్పుడు మీరు అలా కాకుండా దాన్నే మనము ఏదన్నా గోల్డ్ లోన్‌లో పెట్టి గాని మనం మనీ తెచ్చుకొని వాడుకోవడానికైనా ఉంటాయి కదా! సో, ఎప్పుడు కూడా బంగారాన్ని చిన్న చూపు చూడకండి. ఇది ఓల్డ్ డేస్‌లో తీసుకున్న అంటే లాంగ్ బ్యాక్ తీసుకున్న గోల్డ్ రేట్ అయితే పెరిగిందే గానీ తగ్గలేదు గదండీ. ఇన్‌ఫ్లేషన్ ఉంటుంది. కానీ మనకి ఈ గోల్డ్ మీద అయితే ఇన్‌ఫ్లేషన్ అనేది అస్సలు ఉండదండి. మనీ రూపంలో అయితే ఇన్‌ఫ్లేషన్ ఉంటుంది. ఈ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల అస్సల ఉండదు. సో, ఎప్పుడు కూడా బంగారాన్ని అమ్ముకోవడానికి ట్రై చేయకండి. అంటే ప్రెజెంట్ ఉన్న డేస్‌లో అమ్ముకోకుండా ఎలా తీసుకుంటాము, రేట్ ఎక్కువుంది అంటారేమో. కరెక్టేనండి. గోల్డ్ రేట్ ఎక్కువే ఉంది. నేను కాదనట్లేదు. బెటర్ మీరు ఇలా ట్రై చేయండి. ఎలా అంటే ఇది నేను చెప్పినట్టుగా ఇది ఎక్కడైనా గోల్డ్ లోన్ పెట్టుకొని మనీ తెచ్చుకొని మీరు ఆర్నమెంట్ కొనుక్కునేలా ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు ఎట్ ఏ టైమ్
ఒక ఆర్నమెంట్ వచ్చేస్తుంది. మీరు మంత్లీ గోల్డ్ స్కీమ్ పే చేస్తున్నట్టయితే దాని బదులు ఈ ఏదైతే గోల్డ్ లోన్ కడతామో, గోల్డ్ లోన్ తీసుకున్నామో దానికి పే చేస్తామన్నమాట. సో ఇది నా చిన్న సజెషన్ అండి. నచ్చితే ఫాలో అవ్వండి. నేను ఖచ్చితంగా ఇలాగే ఫాలో అవ్వండి అని మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. అందరి కెపాసిటీ ఒకేలా ఉండదు. ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ మేము ఇలా గోల్డ్ లోన్‌కి ప్లాన్ చేసుకుంటున్నాము. ఎవ్రీ మంత్ పే చేస్తున్నాము. అంటే అలా పే చేసుకోండి, కాదనట్లేదు నేను. బట్ ఇలాంటి ఆర్నమెంట్స్ ఏమైనా పెట్టి తీసుకోవడం వల్ల మనకి ఒకేసారి తీసేసుకోవచ్చు. గోల్డ్ లోన్‌లో కడితే ఏంటంటే ఫస్ట్ మంత్ మీరు పే చేసిన అమౌంట్ 11థ్ మంత్‌కొచ్చేసరికి అంతే ఉండదు కదా! గోల్డ్ ప్రైస్ అనేది వేరీ అవుతుంది. కాబట్టి ఆ వేరీ అయిన ప్రైస్‌లో మనకి ఈ ఏంటంటారు వీఏ చార్జెస్ కూడా ఆహ్, కనిపించవన్నమాట. అందులో సరిపోతదలా. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మాక్సిమం క్లియర్‌గానే చెప్పాను. అండ్ ఫైనల్లీ ఇవి ఎంతకి నేను తీసుకున్నానో, ఇప్పుడెంతుందనేది ఇప్పుడు చెప్తాను వినండి. ఇవి నేను తీసుకున్నప్పుడు 70,000 అనమాట. 70,000కి ఒక 3,000, 5,000 అలా ఎక్కువుండొచ్చు. బట్ కానీ నాకైతే కరెక్ట్‌గా గుర్తులేదు. అండ్ బిల్ కూడా ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు తెలీదు. సో 70,000 అనమాట. వీటి వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ అండి. అంటే 3 కాసులనమాట. 3 కాసులకి తీసుకున్నాననమాట ఇవి. నాకు 2 బ్యాంగిల్స్ అయితే 3 కాసుల్లో తీసుకోవాలనేది నా ఆలోచన అనమాట. అంటే ఒక కాసు అనుకోండి అంత స్ట్రాంగ్ ఉండదు. 1½ కాసు ఉండాలి ఒక బ్యాంగిల్ కని నాకు మా రిలేటివ్స్ చెప్పారనమాట. అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! అలా అని 1½ కాసు ఒక బ్యాంగిల్‌కి వచ్చేలాగా అని చెప్పేసి ప్లాన్ చేసుకొని 3 కాసుల్లో తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. మేము ఆ వెయిట్‌లోనే చూపించమని అడిగి తీసుకున్నాము. ఓకేనా. అప్పుడు వచ్చేసి 3 కాసుల బంగారం విత్ మనకప్పుడేం స్కీమ్స్ లేవు కాబట్టి తరుగు మజూరి కూడా యాడ్ చేసుకుంటే నాకు 70 ఆర్ 75 అనుకోండి, పోనీ 75కి వచ్చేసినాయి అనమాట. సో 75,000 అనమాట ఈ బ్యాంగిల్స్, 2 బ్యాంగిల్స్ కాస్ట్. ఇన్ కాస్ట్ ఆఫ్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ 24 అనమాట. ఓకేనా. ఇప్పుడు ప్రెజెంట్ రేట్ క్యాలిక్యులేట్ చేద్దామా, మైండ్ దిమ్మ తిరిగిపోద్దనమాట. అసల ఊహకు కూడా అందదు. బట్ కానీ ఇయర్స్ అయితే ఉంది కదండీ గ్యాప్. చూద్దామా? ఓకే, చూద్దామండి. ఇప్పుడు మనకి 3 కాసులు అని చెప్పుకున్నాం కదా! 3 కాసులంటే ఒక కాసుకి 8 గ్రామ్స్. 8 × 3 24 గ్రామ్స్. 8 × 3 24 గ్రామ్స్ అనమాట. అయితే 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు టుడేస్ రేట్‌తో క్యాలిక్యులేట్ చేసుకుందాము. టుడేస్ రేట్ ఏంటంటే 1 గ్రామ్ 22 క్యారెట్స్ గోల్డ్ ఎంతంటే 13,230 అలా ఉందన్నమాట. కరెక్ట్‌గా ఇదే ఉంది. నేను గూగుల్‌లో సెర్చ్ చేసే చెప్తున్నానండి. సో 1 గ్రామ్ కాస్ట్ ఇంతుందన్నమాట. మనము ఇది ఇంటూ 24 చేయాలి ఇప్పుడు. 1 గ్రామ్ అంటే 13,230 కదా! ఇంటూ 24 చేయాలి. సో చేద్దాము. క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. చూసేయండి, మనము 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 13,230 కదా! ఇంటూ 24 చేసుకుంటే ఓన్లీ గోల్డ్ కాస్ట్ అండి ఇది. 24 గ్రామ్స్‌కి 1 గ్రామ్ కాస్ట్ మల్టిప్లై చేస్తే 3,18,520 వచ్చిందనమాట. నేను ఇది క్యాలిక్యులేటర్‌లో చేశాను. అయితే ఇప్పుడు నేను దీనికి ఎటువంటి వీఏ చార్జెస్ ఇంకా జీఎస్టీ అవేమి యాడ్ చేయలేదు. అవన్నీ కలిపి ఒక 20,000 యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుంటే ఇంకా 3,38,000 అవుతుందన్నమాట. 3,38,520 అవుతుంది. సో ఇంత అవుతుందన్నమాట. మనం తీసుకున్నప్పుడు అంటే ఈ బ్యాంగిల్స్ 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు 75,000 అనమాట.
మైనస్ చేసుకుంటే చూడండి, మీరే చూసుకోండి. 2,50,000 అనేది వేరియేషన్ వస్తుందన్నమాట. సో, అంటే మనకి ఇయర్స్ అనేది పాస్ అయ్యాయి అనుకోండి, అంత చేంజ్ అనేది ఉంది గోల్డ్ కాస్ట్‌లో. సో, ఇప్పుడైతే కొనలేము. అప్పుడైతే 75, ఇప్పుడైతే 3,38,000 అనమాట. 4 టైమ్స్, నియర్లీ 4 టైమ్స్ పెరిగిందండి. మీకు ఇక్కడ క్లియర్‌గా మీకు చూపించాను కదా! సో, అలా అని మనం బాధపడుతూ కూర్చోలేం కదా! అలా అని చెప్పేసి ఇంతుంది నేనిప్పుడు కొనలేను, అప్పుడెప్పుడో కొనుంటే బాగున్ను అని అనిపిస్తుంది. మనిషి అన్నాక అలాగే అనిపిస్తది కదా! అలా అనిపించినా కూడా మనము వెనకడుగు వేయకూడదండి. ఇప్పుడు ఎంతలో ఎంత ఏ పని చేసుకునే వాళ్ళకైనా అట్‌లీస్ట్ ఒక 100 లేదంటే 1,000 అన్నా మనకి సేవింగ్స్ అనేది ఉంటది కదా! సో, ఆ సేవింగ్స్‌తోనే స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కూడా లేదు అనే పరిస్థితి లేకుండా మనము ఫస్టే సేవింగ్స్ కోసం, అంటే ఇలాంటి గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం మనీని తీసుకోవాలి. అలా అని నేను తినొద్దు అని చెప్పట్లేదండి. సేవింగ్స్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మీ శాలరీ ఎంతైనా సరే ఒక ఒక స్కీమ్ అనేది ట్రై చేయండి. అప్పుడు మీకు కూడా ఒక ఆర్నమెంట్ అనేది కనిపిస్తుందనమాట. లేదంటే ఎవ్రీ మంత్ లాగే ఈ మంత్ కూడా మొత్తం శాలరీ కంప్లీట్ అయిపోతుంది. లేదు, మొత్తం శాలరీ అంతా కంప్లీట్ అవ్వదు. రిమైనింగ్ అమౌంట్ అయినా మనకి అకౌంట్‌లో ఉంటుంది. దానివల్ల ఏం యూజ్ ఉంటుంది? ఏం లేదు కదా! మనం ఎట్ ఏ టైమ్ కొందాము అని అనుకుంటాం చాలా సార్లు. బట్ అలా కుదరదండి. ఏదో ఒక పనైతే వస్తూనే ఉంటుంది. మనీ అవసరాలు లేకుండా ఎవరుంటారో చెప్పండి. సో, నేను చెప్పాలనుకున్నదైతే ఇది. మీ అందరికీ క్లియర్‌గా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు గనక బ్యాంగిల్స్ కొనాలి అని అనుకుంటున్నట్టయితే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ మంతే స్కీమ్ స్టార్ట్ చేయండి. అదేంటండి ఈ స్కీమ్‌లో మనకి బ్యాంగిల్స్ వచ్చేవి కదా! మేము 1,000 స్కీమ్ స్టార్ట్ చేసుకుంటే ఎలా వస్తుంది? రాదు అనుకుంటే మీరు స్కీమ్ కట్టుకొని అది అక్కడే వదిలేయొచ్చనమాట. ఇంకో స్కీమ్ తీసుకోవచ్చు. అలాగా ఒక 4, 5 స్కీమ్స్ మీరు తీసుకున్నా కూడా మేబీ రావచ్చు అని నేను చెప్తున్నాను. కానీ ట్రై చేయడంలో తప్పు లేదు కదా! లేదు, ఫస్ట్‌లోనే స్టార్టింగ్‌లోనే బ్యాంగిల్స్ అనుకుంటే అవ్వదు కాబట్టి చిన్న చిన్న ఐటెమ్స్ తీసుకుంటూ అప్పుడు బ్యాంగిల్స్‌కి తీసుకోవాలనమాట. సో, బ్యాంగిల్స్ తీసుకోవాలంటే గనక ఖచ్చితంగా మనము ఒక 2 గ్రామ్స్ అన్నా మంత్లీ అక్యుములేట్ అయ్యేంత అమౌంట్ అయితే మనము సేవ్ చేసుకుంటే బెటర్ అనేది నా సజెషన్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనము ఇప్పుడు ఏదైతే సేవ్ చేసుకొని తీసుకున్నామో అవన్నీ కూడా మనము ఫ్యూచర్‌లో కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకున్నప్పుడు నేను చాలా మంచి పని చేశాను. ఇప్పుడైతే నేను కొనే సిట్యుయేషన్‌లో లేదు. గోల్డ్ రేట్ అనేది మనకి క్లియర్‌గా తెలుస్తుందనమాట. కనుక నేను చెప్పేదేంటంటే, ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే ప్రెజెంట్ నౌ ఆన్వర్డ్స్ మీరు స్టార్ట్ చేయండి. అది మీకే చాలా ప్లస్ అవుతుందనమాట. అండ్ స్టార్ట్ చేసి స్కీమ్ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక హ్యాపీగా తీసుకోండి. థ్యాంక్ యూ.